హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చేపల పులుసు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన చింతపండు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు, టూ ఆనియన్స్ తీసుకొని మంచిగా కట్ చేసుకొని అవి నార్మల్గా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ జీలకర్ర కొంచెం నార్మల్గా ఫ్రై చేసుకోండి. ఆవాలు ఇవి కూడా నార్మల్గా ఫ్రై చేసుకోండి. మంచి ఫ్రై కావాలి ఫ్రెండ్స్. కొన్ని మెంతులు మరి చేదెక్కిపోతుంది. చింతపండు నానబెట్టుకోవాలి. కొన్ని ధనియాలు ఇవి కూడా ఫ్రై చేసుకొని ఇవన్నీ ఫైన్ పేస్ట్ చేసుకోండి. చూడండి, చేపల్లో అల్లం పేస్ట్ వేసి మనం ఫైన్గా వేసుకున్న పేస్ట్ వేసి పసుపు, కారం మంచిగా వేసుకోవాలి. పులుసు కాబట్టి పులుపుకి కారం మంచిగా ఉండాలి. అండ్ సాల్ట్ కూడా బాగా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఆయిల్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది మా ఇంటి స్టైల్ ఫ్రెండ్స్. దీంట్లో ఎక్కడ చూసి కాపీ కొట్టింది లేదు. మా ఇంట్లో వేసుకుంటాం. మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు ఇట్లా వెరైటీ. అండ్ దీంట్లో చింతపండు పులుసు వేసుకోవాలి. పులుసు ఎంత బాగా పోసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. చూడండి, ఇట్లా అన్నీ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసేయండి. ఒక్క ఆనియన్ ఇట్లా మంచిగా కట్ చేసేసి వేసుకొని మూత పెడితే అట్లా బాయిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫిష్ ఫ్రై పక్కన పెట్టినాము. చూడండి, బాయిల్ అయినాక ఇట్లా వస్తుంది.